ఏపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పెన్షన్లు అర్హులకే అందించే లక్ష్యంతో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో పెన్షన్లపై సర్వే నిర్వహించడం, అసలు లబ్ధిదారుల్ని గుర్తించడం, అనర్హుల్ని తొలగించడం చేశారు. అయితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులకు ఇస్తున్న పెన్షన్లతో పాటు మరో 3 కేటగిరీల్లో పెన్షన్లు కూడా ఇస్తున్నా వాటి విషయంలో కలెక్టర్లకు విచక్షణ అధికారం లేకపోవడంతో రాజకీయ జోక్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోని తాజాగా అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జిల్లాల్లో కలెక్టర్ల బాధ్యతల్ని మరోసారి వారికి గుర్తు చేసిన చంద్రబాబు వారు కోరిన మరో అధికారిని వారి చేతిలో పెట్టారు. ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్కు విచక్షణ అధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని కలెక్టర్ల సదస్సులో కొందరు ఐఏఎస్లు ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ల విషయంలో కలెక్టర్లకు విచక్షణ అధికారం లేకపోవడం ఇబ్బందులకు ఎదురవుతున్న నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు వీరికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ పెన్షన్లు మంజూరుపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ఇకపై ఈ 3 వర్గాల వారికి 200 పెన్షన్లను మంజూరు చేసేందుకు కలెక్టర్కు విచక్షణ లభించినట్లయింది. అలాగే అర్హులకు కూడా న్యాయం జరగబోతోంది.